Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Now we are discussing about the projected scenario for biodiversity loss. This is the third BSc 6th semester botany cluster, A1 paper plant diversity and human welfare, in that second unit topic. Projected scenario for biodiversity loss. We are already discussed in last classes what is the causes of loss of biodiversity. అంటే ఎలాంటి కారణాలు ఉన్నాయి బయోడైవర్సిటీ లాస్ అవ్వడానికి. హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అని, హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అని, లేదా పొల్యూషన్, పోచింగ్ అని, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్, ప్రిడేటర్స్, పెస్ట్ కంట్రోల్, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద రీజన్స్ లాస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ. అంటే ఈ రీజన్స్ వల్ల వీ కెన్ లాస్ ద నెంబర్ ఆఫ్ జీన్స్, నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఫ్రమ్ ది ఈకోసిస్టమ్. ఆటోమేటికల్లీ ఈకోసిస్టమ్ ఈజ్ కొలాప్స్డ్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ దట్ ఈజ్ ప్రొజెక్టెడ్. అంటే ఇది ఒక సూచిక అన్నమాట, సూచన లేదా సూచిక లాంటిది. సినారియో మీన్స్ దృష్టాంతం అంటారు, అంటే పెద్ద అనర్థదాయకం అని చెప్పేసి ఒక మీనింగ్ వస్తుంది. అంటే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ జరగడం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక సూచనలాగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మిమ్మల్ని ఇది ఎగ్జామినేషన్లో ఒకసారి అడగడం జరిగిందండి. చాలా చిన్న టాపికే, కాకపోతే మీరు రాసుకునే విధానం బట్టి చాలా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే మేజర్గా ఒక 5 పాయింట్స్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే వాటిని బేసిక్ పాయింట్స్ అని కూడా చెప్పలేను. అసలు ఏంటో చూద్దాం. ఇట్స్ గ్లోబల్ బయోడైవర్సిటీ లాస్ ఇన్ టేకింగ్ ప్లేస్ ఎట్ ఏ అన్ప్రెసిడెంటెడ్ rate as the complex response to several human-induced changes. మనిషి తన అవసరాలను తీర్చుకోవడం కోసం రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. అంటే ఎకనామికల్గా తను సర్వైవ్ అవ్వడం కోసం, అలాగే ఆర్థిక సంపాదన కోసమని రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. ఆ పనుల వల్ల ఏమవుతుందంటే మన సరౌండింగ్స్లో ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది టోటల్లీ డిస్టర్బ్ జరుగుతుంది. ఆ డిస్టర్బెన్స్ వలన వీ కెన్ లాస్ ద సమ్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఎక్సెట్రా. ఫైనల్లీ వీ ఆర్ లూజ్ దేర్ హెల్త్ ఆల్సో. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ లాస్ ఈజ్ సో గ్రేట్. అంటే మనం కౌంట్ చేయలేం దీన్ని, చాలా ఎక్కువగా నష్టపోతున్నాం. అంటే మనిషి తన నాశనాన్ని తనే ఏరుకోరి తెచ్చుకుంటున్నాడు అనమాట. ఏదో పక్కదాన్ని నాశనం చేస్తున్నాం అనుకుంటున్నాడే తప్ప దానివల్ల కోల్పోయేది మనమే. అంటే దట్ కెన్ లాస్ ద సో గ్రేట్ అండ్ సో స్ట్రాంగ్లీ లింక్డ్ టు ఈకోసిస్టమ్ ప్రాసెసెస్. అంటే ఈకోసిస్టమ్ లోపల మనం ఏమన్నా బయోడైవర్సిటీ అంటే టోటాలిటీ ఆఫ్ జీన్స్, స్పీసీస్ అండ్ ఈకోసిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. అంటే ఒక ఆర్గానిజం చూసుకుంటే ఒక ఆర్గానిజంలో జీన్స్ అనేటటువంటివి ఉంటాయి. అది ఆ ఆర్గానిజం సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆర్గానిజం అనేది ఈకోసిస్టంలో వన్ ఆఫ్ ద కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. అలాంటి కీ రోల్ని ప్లే చేసేటటువంటి స్పీసీస్ని మనం కోల్పోయామనుకోండి, ప్లాంట్ అయి ఉండొచ్చు, యానిమల్ అయి ఉండొచ్చు, కోల్పోయాం అనుకోండి, దాని మీద ఆధారపడి బ్రతికేటటువంటివన్నీ కూడా లాస్ అయిపోతాం. అవునా? అందువలన ఈ నష్టం అనేటటువంటిది ఈకోసిస్టంలో ఉండేటటువంటి, అంటే మన ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ లాంటి లింకులు దాంతో కలిసి ఉండేటటువంటిది అనమాట. దేర్ ఆర్
However, currently very few projected scenarios for biodiversity change into 10 terrestrial biomass and in freshwater ecosystems for the year 2100. అంటే ఇన్ ఫ్యూచర్ లోపల అంటే 2100 సంవత్సరానికి కానీ మన బయోడైవర్సిటీ అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ వెదర్ అనేటటువంటిది చేంజ్ అయిపోయి అది ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్ అయి ఉండొచ్చు, లేదా టెరెస్ట్రియల్ భూమి మీద ఉన్నటువంటి ఈకోసిస్టమ్స్ అయి ఉండొచ్చు. భూమి మీద ఉండేటటువంటి ఈకోసిస్టమ్స్ అంటే గ్రాస్ ల్యాండ్స్ వస్తాయి, ఫారెస్ట్స్ వస్తాయి, క్రాప్ ప్లాంట్స్ వస్తాయి, డిజర్ట్ రీజియన్స్ వస్తాయి. ఇలాగా అన్నీ మనకి ఇందులో భాగమే టెరెస్ట్రియల్ బయోమాస్ లోపల. అంటే ఇవన్నిటిలో కూడా మార్పులు అనేటటువంటివి అంటే ఇన్ ఫ్యూచర్ లోపల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే 2100 అంటే ఈ లోపల మనం చూడొచ్చు అనమాట అన్నిటిని. అప్పటి వరకు బ్రతుకున్నప్పుడు సంగతి. సైంటిస్ట్ ఐడెంటిఫైడ్ 5 ఇంపార్టెంట్ డిటర్మినెంట్స్ ఆఫ్ చేంజెస్. అంటే మన అంటే వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటే ఆ వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి స్టడీ చేస్తూ ఉంటారు కదా మన సైంటిస్టులు. అలా సైంటిస్టులు రీసెర్చ్ చేయడం ద్వారా ఐడెంటిఫై చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే ముఖ్యంగా ఒక 5 పాయింట్లని మేజర్ ప్రాబ్లం వచ్చినటువంటి పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందంట. వాట్ ఆర్ ద చేంజెస్? ఏం చేంజెస్ జరుగుతున్నాయి ఇన్ బయోడైవర్సిటీ ఎట్ ద గ్లోబల్ స్కేల్? ఏంటవి? చేంజెస్ ఇన్ ల్యాండ్ యూజెస్ అంటే భూమిని వాడే విధానం. చేంజెస్ ఇన్ ల్యాండ్ యూజెస్ అంటే భూమి లోపల మార్పులు అనేటటువంటివి వస్తున్నాయి. అలాగే అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. జనరల్గా అయితే ఎన్విరాన్మెంట్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది? 0.0003% ఉంటుంది. చాలా చాలా తక్కువ శాతంలో ఉంటుంది. అలాంటి 3%లో ఉన్నటువంటి 0.003%లో ఉండేటటువంటి మన కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నైట్రోజన్ డిపోజిషన్ అండ్ యాసిడ్ రెయిన్స్ అంటే మనకి నైట్రోజన్ అనేటటువంటిది సాయిల్లో చాలా తక్కువ శాతంలో ఉంటుంది. చాలా చాలా తక్కువ శాతంలో యానిమల్స్లోను ప్లాంట్స్లోను కాస్తుంటే ఈ 78% ఆఫ్ నియర్ ఆఫ్ 78% ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అలా అట్మాస్ఫియర్లో ఉండాల్సినటువంటి నైట్రోజన్ కాస్త మనకి యాసిడ్ రూపం లోపల యాసిడ్ రెయిన్స్ రూపం లోపల సాయిల్లోనికి రీచ్ అవుతూ ఉంటుంది. అంటే యాసిడ్ రెయిన్స్ అంటే భూమి మీద ఉన్నటువంటి సాయిల్ అంతా నాశనం అయిపోతూ ఉంటుంది. అండ్ క్లైమేటిక్ అండ్ బయాటిక్ ఎక్స్చేంజెస్, వాతావరణము మారిపోతుంది. ఆటోమేటిక్గా అక్కడ ఉండేటటువంటి జీవజాతులు అంటే ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కూడా అందులో భాగమే కదా. అన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా చేంజెస్ని చూస్తున్నాయంట. అంటే ఏంటి? ఇక్కడ ల్యాండ్ చేంజ్ అయిపోతుంది, అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ మారిపోతుంది, నైట్రోజన్ డిపాజిషన్స్ పెరిగిపోతున్నాయి, యాసిడ్ రెయిన్స్ పెరిగిపోతున్నాయి, క్లైమేట్ బయాటిక్ చేంజెస్ వస్తున్నాయి. అంటే నెక్స్ట్ దే క్యాల్కులేటెడ్ ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఆఫ్ దీస్ డ్రైవర్స్ ఇన్ ఈచ్ బయోమ్ ఫాలోడ్ బై estimation of the impact in each biome that a unit change in a driver exerts on biodiversity. అంటే ఈ పైన చెప్పుకున్నటువంటి రీజన్స్ ఉన్నాయి కదా, అంటే మనకి ఇవి మేజర్గా మన బయోడైవర్సిటీ అనేటటువంటిది లాస్ అవ్వడానికి కారణమవుతున్నటువంటివి. లాస్ జరగడం ద్వారా మనకి ఒక సూచనలాగా తయారైనాయి అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయిందంటే ఈకోసిస్టంలో సమ్ ఆఫ్ లాస్ జరిగిందని మీనింగ్ అనమాట. నైట్రోజన్ లెవెల్స్ డిపాజిట్ అవుతున్నాయంటే సాయిల్ లోపల, సాయిల్ యొక్క హార్ష్నెస్ ఇంక్రీజ్ అవుతుందంటే టోటల్గా వెదర్ అనేటటువంటిది
చేంజ్ అయ్యింది అనే విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే దాని యొక్క ప్రభావము అక్కడ ఉండేటటువంటి ప్లాంట్స్, యానిమల్స్ వాటి మీద చూపిస్తూ ఉంటుంది. దే ఫౌండ్ దట్ ఫర్ ద టెరెస్ట్రియల్ బయోమ్స్ land use changes would probably has the largest effect followed by the climatic changes. భూమి మారిపోయిందంటే అంటే భూమి మారిపోవడం అంటే ఏంటి? సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేటటువంటిది తగ్గిపోవడము. అందువల్ల ఏమవుతుంది మనకి? దానివల్ల భూకంపాలు రావచ్చు, లేకపోతే భూమి అనేటటువంటిది ప్లాంటేషన్ జరగడానికి వీలుగా లేకుండా తయారైపోవచ్చు. ప్లాంటేషన్ జరగకపోతే మనకి వాతావరణంలో మాయిశ్చర్ కంటెంట్ అనేటటువంటిది మెయింటైన్ చేయలేం. కాబట్టి వెదర్ లోపల మార్పులు వస్తున్నాయి. ప్లాంట్స్ అనేటటువంటి సర్వైవ్ అవుతేనే దట్ కెన్ అండర్గో అంటే ప్లాంట్స్ అనేటటువంటివి ఉంటేనే అబ్జార్బ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ది నేచర్ అండ్ ప్రొడ్యూసెస్ ద ఆక్సిజన్, అంటే ఇంక్రీజెస్ ద ఆక్సిజన్ లెవెల్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. వాతావరణంలో ఉండాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్ని కూడా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నైట్రోజన్ డిపాజిషన్స్. నైట్రోజన్ అనేటటువంటిది హ్యూమన్ బీయింగ్ అంటే మనుషుల్లోను, జంతువుల్లోను, మొక్కల్లోనూ ఉంటుందన్నాము. అలాగే ఎన్విరాన్మెంట్లో ఉంటుందన్నాం. సాయిల్ చాలా తక్కువ శాతంలో ఉంటుందని చెప్పేసి అన్నాం. అవి ఎక్కువ అవ్వడం ద్వారా నైట్రోజన్ లెవెల్స్, సాయిల్ యొక్క కంటెంట్ పాడైపోతూ ఉంటుందన్నమాట. బయోటిక్ ఎక్స్చేంజ్ అంటే అందులో నేలలో ఉండాల్సినటువంటి ఆర్గానిజమ్స్ సరిగ్గా సర్వైవ్ అవ్వలేవు. అంటే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, బయోటిక్ ఎక్స్చేంజ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్రెష్ వాటర్ ఈకోసిస్టమ్. అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువైపోతే అంటే మన కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువైపోతే ఏమవుతుంది? మన సిస్టము సర్క్యులేటరీ సిస్టమ్ లోపల ఆక్సిజన్ లేకుండా కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి ఎక్కువగానే, బ్లాక్ ద బ్లడ్ వెజల్స్, అంటే అంత విషపూరితం అయిపోయి వీ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. అందువలన యానిమల్స్, ప్లాంట్స్ అనేటటువంటివి చచ్చిపోవడానికి కారణమవుతూ ఉంటుందన్నమాట. మెడిటేరియన్ అండ్ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్స్ ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ ద గ్రేటెస్ట్ లాసెస్. అంటే మన యానిమల్స్ ఎక్కువగా గ్రాస్ ల్యాండ్స్ లోపల ఉండే గ్రేజింగ్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నాం కదా, ఎక్కువగా యూటిలైజేషన్ చేయడం ద్వారా మనం లాస్ అయిపోతూ ఉంటాం. అంటే మనకి ఇలాగ లాస్ అయిపోతూ ఉంటే ఏమవుతుంది? టెంపరేచర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంటే ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది? టెంపరేచర్ రైజ్ అయిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటాము. ఓవర్ హీట్ అనేటటువంటిది అవుతుంది. ఈ ఓవర్ హీటింగ్ ఎఫెక్ట్ వలన పోలార్ రీజన్స్లో ఉండేటటువంటి ఐస్ క్రిస్టల్స్, అంటే మనకి ఐస్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, స్నో మౌంటైన్స్, అవి కాస్త మెల్ట్ అయిపోతూ ఉంటాయి. మెల్ట్ అయిపోయేటప్పటికి ఇంక్రీజెస్ ద సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా డిక్రీజెస్ ద ఎర్త్ పార్ట్. ఫైనల్గా భూమి అనేటటువంటిది నీటిలో మునిగిపోతుంది. కాబట్టి సమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటివి లాస్ అయిపోతూ ఉంటాం. ఇది వన్ టు అనదర్ కనెక్టెడ్గా ఉండేటటువంటి ఒక లింక్ రియాక్షన్ లాగా జరుగుతూనే ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి వీఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద కన్జర్వేషన్ ప్రాసెస్. అంటే మనకి లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటటువంటిది ఒక సూచనలాగా చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలి? కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటటువంటిది చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద కన్జర్వేషన్ బయోలాజికల్ డైవర్సిటీ యాజ్ ద బికమ్ ఏ గ్లోబల్ కన్సర్న్ డ్యూ టు ద ర్యాపిడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఈకోసిస్టమ్. అంటే ఈకోసిస్టమ్ పాడైపోవడం ద్వారా మనం దాన్ని రీజనరేట్ చేయడం కోసం చేసే ప్రయత్నం అన్నమాట వైల్డ్ లైఫ్ని. ద కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ, సిబిడి అనేటటువంటిది, అలాగే సిట్స్ అనేటటువంటిది, ఇవి రామ్సార్ అనేటటువంటి ఈ కన్వెన్షన్స్ అన్నీ కూడా
కన్స్ట్రక్షన్ పర్పస్కి, అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద అంటే పాడైపోతున్నటువంటి ఎర్త్ని, ఎన్విరాన్మెంట్ చేంజెస్ని సవరింపు చేయడం అన్నమాట. జస్ట్ అందుకోసం మనం ఈ కన్జర్వేషన్ ప్రాసెస్ చేయడం. దిస్ ఇస్ ద నీడ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ అండ్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. అంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ మీన్స్ ఏంటి? కన్జర్వేషన్ చేయడం అంటే ప్రొటెక్షన్, అప్లిఫ్ట్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ so as to maintain it as its optimum level and it derives sustainable benefits for the present as well as future generations. అంటే కన్జర్వేషన్ అంటే ఇక్కడ ఏంటి, మనం డిస్ట్రక్షన్ జరుగుతుందన్నాం, బాగా పాడైపోయిందన్నాము, అంటే సాయిల్ చేంజ్ అయిపోయింది, ఎన్విరాన్మెంటల్ చేంజ్ అయిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోయినాయి, యాసిడ్ రెయిన్స్ వస్తున్నాయి అన్నాం. వీటన్నిటి యొక్క లెవెల్స్ తగ్గించాలి, అంటే ఓవర్గా జరుగుతుంది కాబట్టి ఆప్టిమమ్ లెవెల్కి తీసుకురావడం కోసం. అంటే ఏదో ఘనకార్యం చేస్తున్నామని కాదు, కొత్తగా చేసేది ఉన్న అంటే నాశనాన్ని తగ్గించాలి. ఆ తగ్గించడం కోసం వీ కెన్ ఫాలో ద కన్జర్వేషన్, దట్ ఈస్ ద ప్రొటెక్షన్. అంటే మునిగిపోతున్నటువంటి వాటిని పైకి లేపడం లాంటిది అనమాట. అప్లిఫ్ట్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, శాస్త్రీయంగా ఎలాంటి పద్ధతులను ఉపయోగించి మనం ఈ ప్రొటెక్షన్ చేయాలి, అంటే ఆప్టిమమ్ లెవెల్కి ఎలా తీసుకురావాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగేలాగా ఎలా చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనం చేయాల్సినటువంటి. అలా చేయగలిగితేనే ఫ్యూచర్ జనరేషన్స్, అంటే మన భావితరాలు, మన నెక్స్ట్ మన పిల్లల జనరేషన్స్ అనేటటువంటివి బాగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఏం ఫాలో అప్ చేస్తున్నాం? ద మోస్ట్ ఎఫెక్టివ్ ఎఫిషియంట్ మెకానిజమ్స్ ఫర్ కన్జర్వింగ్ బయోడైవర్సిటీ ఈజ్ టు ప్రివెంట్ ఫర్దర్ డిస్ట్రక్షన్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ హ్యాబిటేట్ బై అస్. There are two types of conservation strategies, in situ and ex situ. ఇన్ సిటు ఎక్స్ సిటు అనేటటువంటి రెండు పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ఉపయోగించి మనం కన్జర్వేషన్ ప్రాసెస్ని చేయడం జరుగుతుందన్నమాట. ఇన్ సిటు అంటే ఏంటి? ఆన్ సైట్, అంటే ఎక్కడైతే ప్లాంట్స్ యానిమల్స్ గ్రో అప్ అవుతూ ఉంటాయంటే న్యాచురల్గా చేసేటటువంటి కన్జర్వేషన్. ఎక్స్ సిటు అంటే వీ కెన్ పిక్ అప్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అంటే ఆ ఉన్నటువంటి ప్లేస్లో నుంచి తీసుకొచ్చి వీ కెన్ స్టే ద అనదర్ ఏరియా, అంటే ల్యాబ్ కండిషన్స్లో కావచ్చు, లేకపోతే ఇంకేవైనా వాతావరణ పరిస్థితులు, అంటే మనం క్రయో ప్రిజర్వేషన్ అంటాం, జీన్ బ్యాంక్స్ అంటాం, సీడ్ బ్యాంక్స్ అంటాము, బొటానికల్ గార్డెన్స్, జూలాజికల్ గార్డెన్స్, ఇలాగా ఏదైనా అయి ఉండొచ్చు. ఆ రూపం లోపల మనం వీటిని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే మనకి నేషనల్ పార్క్స్ ఉంటాయి, శాంక్చురీస్ ఉంటాయి, రిజర్వాయర్స్ ఉంటాయి, సాక్రెడ్ గ్రోవ్స్, ఇవన్నీ ఆన్ సైట్ లోపల ఎక్కడైతే అవి గ్రో అప్ అవుతున్నాయో అదే ప్రాంతంలో సర్వైవ్ అయ్యేలా చేయడం అన్నమాట. అంటే ఇలా ఈ రెండింటిని పద్ధతులను ఫాలో అప్ చేస్తే మనం యానిమల్స్ని ప్లాంట్స్ని పెంచగలుగుతాం. కానీ పొల్యూషన్ లెవెల్ తగ్గించాలంటే మనం ఒకరి వల్ల అవేది కాదు కదా. అందువలన వీ కెన్ క్రియేటెడ్ ద అంటే a number of projects for the conservation and appropriate development of biosphere reservoirs are being supported by the World Conservation Union. అంటే మనం ఒక్కరి వల్ల అయ్యేది కాబట్టి, ఏ ఒక్క దేశం చేయడం వాళ్ళు కాబట్టి, వరల్డ్లో ఉండేటటువంటి అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి వరల్డ్ వైడ్ అంటే వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ ఇది, అలాగే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ కన్జర్వేషన్, ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే WCU, WWF, CITES. They has helped in the restricting poaching and loss of rare species. Restriction on trading in animal products have saved the elephant from extinction. అంటే saved the plants and animals from the extinction. అంటే కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం, అంటే ఒప్పందాలు చేసుకోవడం, ఇవేమో
వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ ఒకటి, ఆర్గనైజేషన్స్, WWF ఒక ఆర్గనైజేషన్, ఇంకోటి సిట్స్ అనేటటువంటిదేమో కన్వెన్షన్ అనమాట. ఇది ఒక ఒప్పందం, ఎండేంజర్డ్ అంతరించిపోతున్నటువంటి జీవుల్ని కాపాడడం కోసం చేసుకున్నటువంటి ఒక ఒప్పందం. అంటే పోచింగ్ అంటే అవసరం లేకపోయినప్పటికీ కూడా మన లగ్జరీ లైఫ్ కోసం వీ కెన్ యూటిలైజ్ ద సమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, వాటి యొక్క బాడీ పార్ట్స్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ యూటిలైజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ద యానిమల్స్ ఆర్ అండర్గో ద డెత్ కండిషన్స్, అవి చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి, మనకి డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్లో డిస్ట్రక్షన్ జరిగేటటువంటి చాయిసెస్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వాయర్స్ ఆర్ ఫండెడ్ బై యునెస్కో అండర్ ద మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ సహాయంతో మనం అంటే మనిషి అలాగే నేచరు ఇద్దరూ కలిసి ఒక మ్యాప్ అనే ప్రోగ్రామ్ని ఫార్మేషన్ చేసుకుని, అంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది, మనం ప్రకృతిని రక్షించాలి. ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్. అందువలన వీ కెన్ ప్రొటెక్టెడ్. అంటే నేను ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏం చెప్పానంటే, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ జరుగుతుంది. ఆ బయోడైవర్సిటీ లాస్ ఆఫ్ జరిగినప్పుడు దాన్ని ఎలాగ మనం కన్జర్వేషన్ చేసుకోవాలనేది కూడా కంటిన్యూషన్ చేసి మెన్షన్ చేశాను అన్నమాట. మీకు 5 మార్క్స్కి వచ్చినప్పుడు ఈ ప్రొజెక్టెడ్ రాస్తే సరిపోతుంది, ప్రొజెక్టెడ్ సినారియో ఫర్ ది బయోడైవర్సిటీ లాస్. ఎస్ఏకి అడిగినప్పుడు కంటెంట్ సరిపోదు కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని కూడా దీనికి యాడ్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. నేను ఆ ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ప్రొజెక్టెడ్ సినారియో ఫర్ బయోడైవర్సిటీ లాస్. అంటే దీంతో మనకి సెకండ్ యూనిట్ టాపిక్ అనేటటువంటిది ఫినిష్ అయ్యింది. లాస్ట్ క్లాసెస్ లోపల మీకు చెప్పడం జరిగింది. దీని లోపల మనని ఎక్కువగా ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఈ సెకండ్ యూనిట్ నుంచి మనకి మేజర్గా ఫస్ట్ టాపిక్ ఉంది కదా, ఇందులో సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటి, కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటటువంటి టాపిక్ ఉంది. ఆ టాపిక్ నుంచి ఆ టాపిక్ని ఎక్కువగా ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతూ ఉన్నారనమాట. అంటే లాస్ట్ 2 years పేపర్స్ చూసినట్లయితే అందులో మనకి కనబడుతూ ఉంది ఇది. అంటే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీకి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనే టాపిక్ తోటి మిమ్మల్ని అడగడం జరిగింది. నెక్స్ట్ అదొక ఎస్ఏ క్వశ్చన్, ఇంచుమించుగా 2 సార్లు 3 సార్లు అడిగేశారు అదే క్వశ్చన్ని, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి. అలాగే ఈ మనకి మేనేజ్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి ఒక చాప్టర్ ఇచ్చారు. అందులో ఒక 5 ఆర్గనైజేషన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. యునెస్కో అని, యునెఫ్ అని, WWF అని, IUCN అని చెప్పేసి, అంటే ఇలాగా రకరకాల, అంటే ఒక 5 రకాలు ఇవ్వడం జరిగింది. IUCN అని చెప్పేసి మేనేజ్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్. దాని నుంచి కూడా ఒక సంవత్సరం, అంటే ప్రతి ఇయర్ ఏంటంటే ఒక షార్ట్ గ్యారంటీగా వస్తుంది. ఆ 5 ఆర్గనైజేషన్స్లో నుంచి NBPGR ఒక సంవత్సరం ఇవ్వడం జరిగింది, ఒక సంవత్సరం ఏమో యునెస్కో ఇచ్చారు, 2 సంవత్సరాలు వచ్చింది యునెస్కో. ఒక సంవత్సరం ఎస్ఏ క్వశ్చన్లో యునెఫ్ అండ్ WWF అనేటటువంటి దాన్ని ఎస్ఐకి ఇవ్వడం జరిగింది. అంటే ఎక్స్ప్లెయిన్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ యునెఫ్ అండ్ WWF ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అలాగే ఇంకా రైట్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్, మేనేజ్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ. మీకు నేను చెప్పాను ఈ టాపిక్ కూడా ఎగ్జామినేషన్లో అడిగారు. అంటే మనకి బయో ఇన్ఫర్మేటిక్స్ కింద మీకు, అంటే బయోడైవర్సిటీ ఇన్ఫర్మేటిక్స్ కింద మెన్షన్ చేసి చెప్పాను, ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ అని చెప్పేసి.
బయోడైవర్సిటీ ఇన్ఫర్మేటిక్స్ అని చెప్పి, దానిలో మన బయాలజికల్ కలెక్షన్ లోపల లైబ్రరీస్ అని చెప్పేసి, పీరియాడికల్స్ అని, లెవెల్ డేటాబేస్ అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది 1 సంవత్సరం అడగడం జరిగిందనమాట ఎస్ఏ క్వశ్చన్స్ లోపల. అంటే షార్ట్లో కూడా అడిగారు. అంటే ఇది 3 సంవత్సరాల నుంచి మీకు ఎగ్జామినేషన్లో ఉంటుంది. దీన్ని జీవ వైవిధ్యము, యాజమాన్యము మరియు సమాచార వ్యవస్థ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అంటే జీవ వైవిధ్యపు సమాచారం మరియు ప్రసార నిర్వహణ అంటే ఏ విధంగా పలికినా అదే వస్తుంది. అది ఎస్ఏ క్వశ్చన్లో అడిగారు, షార్ట్లోనూ అడిగారు. అది మీకు ఎగ్జామినేషన్లో 1 సంవత్సరం ఏమో ప్రొజెక్టెడ్ సినారియో ఫర్ బయోడైవర్సిటీ లాస్ అని చెప్పేసి అది అడగడం జరిగింది. అంటే దృష్టాంత సూచన జీవ వైవిధ్య సంబంధించినటువంటి అంటే దృష్టాంత సూచన అని చెప్పేసి, అంటే జీవ వైవిధ్యము నష్టపోవడం వల్ల ఏర్పడేటటువంటి దృష్టాంత సూచన అని చెప్పేసి ఏదో అడగడం జరిగింది. అందువల్ల మీరు ఇందులో ఏ టాపిక్ని ఎప్పుడు ఎలా అడుగుతున్నారనేది తెలియదు. కాబట్టి మీరు చాప్టర్స్ వైజ్గా చదువుకుంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అంటే చాప్టర్ వైజ్ అంటే మనకి ఇవ్వడం వీటిని సెకండ్ యూనిట్ లోపల 3 చాప్టర్స్, 3 కూడా కాదు 2 చాప్టర్స్ కింద ఇచ్చారు. ఫస్ట్ చాప్టర్ లోపలనేమో లాస్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ అని చెప్పేసి, అలాగే లాస్ ఆఫ్ మనకి కాజెస్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి టాపిక్ అడిగి ఇండివిజువల్గా జెనెటిక్, స్పీసీస్, ఈకోసిస్టమ్ డైవర్సిటీ గురించి మెన్షన్ చేశారు. ప్రొజెక్టెడ్ సినారియో ఫర్ బయోడైవర్సిటీ లాస్, అలాగే అగ్రో బయోడైవర్సిటీ అని చెప్పేసి ఫస్ట్ చాప్టర్లో అడిగారు. దీనిలో ఒక ఎస్ఏ మాత్రమే కవర్ అవుతూ వస్తుంది. అదే సెకండ్ చాప్టర్లో అయితే మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాంట్ డైవర్సిటీ అని చెప్పేసి టాపిక్. ఇందులో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 5 ఆర్గనైజేషన్స్. ఇందులో నుంచి ఖచ్చితంగా వస్తుంది, షార్ట్లో వస్తుంది, ఎస్ఐలో వచ్చింది. అలాగే లెజిస్లేషన్ అండ్ కన్జర్వేషన్ వచ్చింది. బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్, ఈ టాపిక్ మాత్రం ఇప్పటికైతే 3 years నుంచి వస్తూనే ఉంది ఈ టాపిక్. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. అంటే చదువుకునేటప్పుడు ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో అయితే షార్ట్, ఎస్ఏ 2 కవర్ అయిపోతున్నాయి. ఫస్ట్ చాప్టర్లో అయితే ఎస్ఏ మాత్రమే కవర్ అవుతుందన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని చదువుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద సెకండ్ యూనిట్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఓవర్.